ఇవాళ తెలంగాణకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. ఇవాళ ఒక్కరోజే 3 సభల్లో పాల్గొనబోతున్నారు. ఇక బీజేపీ ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధి కాగజ్ నగర్ సభకు అమిత్ షా హాజరు కానున్నారు. సాయంత్రం 5 గంటలకు నిజామాబాద్ సభలో పాల్గొనబోతున్న అమిత్ షా రాత్రి 7 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో బీజేపీ సభకు హాజరై ప్రసంగించనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ టూర్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణ మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. కనీసం 10-12 స్థానాలు గెలవడంతో పాటు 35% ఓట్ షేర్ సాధించాలనేది బీజేపీ టార్గెట్ గా ఉంది. ఇందులో భాగంగానే బీజేపీ అగ్రనేతలు వరుసగా తెలంగాణ పర్యటనకు వచ్చి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఈ రోజు కేంద్ర హోంమంత్రి బీజేపీ అగ్రనేతలు ఒకరైన అమిత్ షా తెలంగాణకు రాబోతున్నారు. ఆయన 3 సభల్లో ఒకే రోజు 3 సభల్లో ప్రసంగించబోతున్నారు. అయితే మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆయన బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఆయన ఆదిలాబాద్ జిల్లా సిరిపూర్ కాగజ్ నగర్ వెళ్తారు. అక్కడ ఆయన మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఒక భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. తర్వాత నిజామాబాద్ ధర్మపురి అరవింద్ కు మద్దతుగా ఆయన నిజామాబాద్ లో పర్యటన భారీ బహిరంగ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత సాయంత్రం మల్కాజ్గిరిలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో మల్కాజ్గిరి అభ్యర్థి ఈటెల రాజేందర్ కు మద్దతుగా ఆయన సభలో ప్రసంగించబోతున్నారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ పర్యటన కూడా వెళ్ళబోతున్నారు. ఏదైనప్పటికీ కూడా వరుసగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా లాంటి అగ్రనాయకులంతా కూడా తెలంగాణ పర్యటనకు క్యూ కడుతున్నారు. ఈ నెల 8, 10వ తేదీల్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు రాబోతున్నారు. అంటే ఎన్నికలకు మరొక 8 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని బీజేపీ భావిస్తుంది. ఇందులో భాగంగానే ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక భారీ బహిరంగ సభను నిర్వహించడం లక్ష్యంగా అమిత్ షా పర్యటన కొనసాగబోతుంది. మొత్తానికి మధ్యాహ్నం 2 గంటలకైతే అమిత్ షా హైదరాబాద్ చేరుకుంటారు.